కూతురు చదువు అంటున్నారు. మీకు టోటల్ చీటీ డబ్బులు శాంక్షన్ చేస్తున్నాను. కార్పొరేట్ బెనిఫిట్ కింద మీ అమ్మాయి చదువుకి మా వంతు సహాయం అనుకోండి. రేపు వచ్చి మీ చెక్ తీసుకెళ్ళండి. మంచిది. కూతురు చదువు అంటున్నారు. మీకు టోటల్ చీటీ డబ్బులు శాంక్షన్ చేస్తున్నాను. కార్పొరేట్ బెనిఫిట్ కింద మీ అమ్మాయి చదువుకి మా వంతు సహాయం అనుకోండి. రేపు వచ్చి మీ చెక్ తీసుకెళ్ళండి. మంచిది. ఇవన్నీ త్వరగా తీసేయాలి. అనంత వచ్చేలోపు తీసేయాలి. అన్నయ్య టైం అవుతుంది. అనంతు, నీకు బ్లూ ఫైల్ కావాలా రెడ్ ఫైల్ కావాలా? రెడ్ వన్. అనంతు, నేను ఈ ఫైల్ని కింద పడేయలేదు. సరే ఇవ్వు. వస్తాను. బాయ్. ఒక్క నిమిషం, మంచినీళ్ళు తీసుకొస్తాను. నేను తీసుకొస్తా కదా. అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంట. మాట్లాడుతుండు, నేను వస్తానే. ఏంటి ఇలా వచ్చారు? ఓసోస్ ఓలమ్మోలమ్మోలమ్మ కూతురు పుట్టింటికి వస్తే ప్రేమ పొంగిచ్చేయాలి కాని ఇలాగ పెసిన్లో ఉండకూడదు నానా. ఏదో రేపు మా అన్నయ్య తినం కదా అని. అబ్బా అదే లేరా, అదేదో అంటారు కదా, ఆబ్దికమో గీబ్దికమో, అదే ఎలాగ జరుగుతున్న ఏర్పాట్లని చూడడానికి వచ్చేసినాను. ఏటి కోడ్లా ఎలాగ చేసినవేటి ఏర్పాట్లు? అన్ని చేశాను అత్తయ్య. అన్ని ఏర్పాట్లు చక్కగా చేసేసినాను అంటున్నావు. ఇంతకీ అసలు వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి మా పెద్దొదిన వెళ్ళిపోచేస్తున్నదా లేదా? బాబు, అమ్మ వస్తుంది అత్తయ్య. ఎలాగొత్తదే? అక్కడ సేటు 15 లక్షలు క్యాష్ ఇస్తే గాని వదలనన్నాడంట కదా. ఎలాగొత్తది? ఇదిగో నీ సెల్లెళ్ళ దగ్గర నిజం దాచేసినట్టు నా దగ్గర నీ పప్పులు ఉడకవు, దాయలేవు. పాపం వదిన పాస్పోర్టు లాగేసుకున్నారంట కదా. పాప రేపు ఎలాగొచ్చేస్తుందంటావురా? అవును, అసలు ఈ దేశానికి ఎలాగొచ్చేద్దే? ఏటి ఎందుకు బాధపడుతున్నావు? నేను ఉన్నాను కదా. ఏటి వాడు అత్తయ్య లోకేయడానికి డబ్బులు అట్టుకొచ్చేసినాను, తీసుకో. నా కష్టాన్ని తెలుసుకుని మీరింత సహాయం చేస్తున్నారు. మీ రుణం ఎలా అయినా తీర్చుకుంటాను. ఈ ముక్క డబ్బు తీసుకుని చెప్పు. ఆగా ఆ డబ్బు నువ్వు ముట్టుకోవాలంటే నీ మెళ్ళో నా కొడుకు తాళి కట్టాలే. లేదు, మీరు చూశారు
మీకు అర్థమైంది. దాని గురించి మీరు ఆలోచించారో లేదో కానీ నాకు మాత్రం రిటర్న్ చెప్పాల్సింది చెప్పట్లేదు. ఇప్పుడేంటి? మీకు రిటర్న్ చెప్పాలి అంతే కదా? ప్లీజ్ చెప్పవా? మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. చెప్పు. సరే అయితే చెప్తాను. చెవులతో కాకుండా మనసుతో వినండి. హ్మ్. ఆ ఈవు. ఓయ్, అర్థం కాలేదు. ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఊ. సమాధానం చెప్పమంటే తెలుగు అక్షరాలు చెప్తున్నారేంటి? నేను మీకు చెప్పింది అర్థం కాలేదా? మ్మ్హ్మ్. మీరు నాకు బియ్యపు గింజలో పజిల్ ఇచ్చినట్టు నేను కూడా మీకు పజిల్ ఇచ్చాను. ఈ పజిల్ ని సాల్వ్ చేసి అర్థం చేసుకుంటే నా సమాధానం ఏంటో మీకు తెలుస్తుంది. ఉంటాను. గాయత్రి, ఇది దారుణం. అర్థం కాని పజిల్ ఇచ్చి సాల్వ్ చేయమంటున్నావు. నిన్నే ఆ ఈవు అంటే ఏంటి? ఆన్సర్ తెలుసుకోండి. చాలా కష్టంగా ఉంది. గొంతులో నుంచి వచ్చే మాటకి గుండెల్లో నుంచి వచ్చే మాటకి తేడా అప్పుడు తెలుస్తుంది. ఆ ఈవు అంటే ఏంటి?